హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఏదైతే 2022లో కండక్ట్ చేశారో దాదాపుగా 783 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు కదా. మరి రాబోయేటటువంటి గ్రూప్ 2లో దాదాపు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే మరి 1000 నుంచి 1500 వరకు పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 1500 ప్లస్తో నోటిఫికేషన్స్ ఇస్తే ఇక్కడ కేటగిరీ వైజ్ సంబంధించినటువంటి పోస్టులను ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మరి 2022లో విడుదల చేసినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి మరి ఇక్కడ ఏదైతే క్యాస్ట్ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కంపేరిటివ్ మనకు రాబోయేటటువంటి గ్రూప్ 2 2027లో వచ్చేటటువంటి గ్రూప్ 2ను కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు కూడా 783 పోస్టులతో 2022లో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఓసీ అభ్యర్థులకు అయితే మరి ఇక్కడ జనరల్, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే 178 నుంచి 121, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 40, అదేవిధంగా 18, బీసీఏలో 25, అదేవిధంగా ఈ మొత్తం కూడా డీటెయిల్స్ 2022లో అన్నమాట. మరి రాబోయేటటువంటి మరి 2027 నోటిఫికేషన్స్లో మరి ఒకవేళ 1500 కంటే ఎక్కువగా 1500 కంటే ఎక్కువ పోస్టులు చూస్తే మరి ఏ కేటగిరీకి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి దాదాపు 356 పోస్టులు, అదేవిధంగా మరి జనరల్లో వచ్చేసరికి 356, మహిళలకు వచ్చేసి 242, ఈడబ్ల్యూఎస్ 80, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 36. అంటే ఇది జస్ట్ ఎస్టిమేట్ అనమాట. దాదాపుగా 1500 నుంచి మరి 1600 వరకు నోటిఫికేషన్స్ ఇస్తే ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనిపైన మీరు దృష్టి పెట్టుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎస్టిమేట్ చూస్తున్నాం. గతంలో గ్రూప్ 2 2022లో గ్రూప్ 2లో మరి ఎంతవరకు ఏ కేటగిరీలో ఎంతవరకు పోస్టులతో మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో మరి రాబోయేటటువంటి గ్రూప్ 2లో సో మనకు ఎంతవరకు పోస్టులను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఇవి చూస్తున్నాం అనమాట. 2022 మరి గ్రూప్ 2లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు 783 పోస్టులు విడుదల చేస్తే మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ 214, జోనల్ స్థాయిలో 229, మల్టీ జోనల్లో 340 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు కనుక 1000 నుంచి 1500 కనుక విడుదల చేస్తే ఇక్కడ వచ్చేసరికి ప్రధానంగా మల్టీ జోనల్ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా 500 ప్లస్తో ఈ యొక్క నోటిఫికేషన్స్, అదేవిధంగా జోనల్ పోస్టులు కూడా దాదాపుగా 300 ప్లస్తో మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్. తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా దాదాపుగా 300 దాకా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అంటే 200 నుంచి 250 నుంచి 300 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్. సో కాబట్టి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే 2022 ప్రీవియస్ గ్రూప్ 2ను దృష్టి పెట్టుకోండి. ఆ ప్రీవియస్ గ్రూప్ 2లో ఎంత కేటగిరీలో వచ్చినాయి, ఎంతెంత కట్ ఆఫ్ ఉన్నది, మరి ఏ స్టాండర్డ్లో ఇచ్చారు, ఎగ్జామ్ పేపర్ అనేది ఏ స్టాండర్డ్లో ఇచ్చారు, మరి రాబోయేటటువంటి గ్రూప్ 2ను దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు ప్రిపరేషన్లో ఉండాలి, మరి ఎంతవరకు పోస్టులను మరి ప్రిపరేషన్ స్టాండర్డ్ ఉంటే మనము అచీవ్ చేయగలుగుతాము అనే దాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే సో మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ 2 కేటగిరీలకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మరి 2022 సంబంధించినటువంటి గ్రూప్ 2లో ప్రధానంగా వచ్చేసరికి ఇక్కడ మనకు ఇక్కడ జనరల్, అదేవిధంగా మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ కేటగిరీలు ఉన్నాయి. సో రాబోయేటటువంటి గ్రూప్ 2లో కూడా దాదాపు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మరి దాదాపుగా 1000 నుంచి ఏదైతే 1500 వరకు పోస్టులను ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఇదే స్థాయిలో కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్ అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. మరి కాబట్టి దీనిపైన దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మనకు ఒక ఎస్టిమేట్ చేసామన్నమాట. ఎస్టిమేట్ 2027లో ఎస్టిమేట్ చేసాం 1600 పోస్టులు వస్తే మరి ఎంతవరకు ఇక్కడ ప్రతి కేటగిరీలకు ఉండే అవకాశం ఉంటుందయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కేటగిరీ క్యాస్ట్లో వచ్చేసరికి ఇంతవరకు ఎస్టిమేట్ ఉండవచ్చు అనే దానిపైన చేసుకొచ్చాము. ఇది ప్రామాణికం కాదు. మళ్ళీ తర్వాత ఏదైతే అఫీషియల్గా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందో సో దాన్ని బట్టి మరి ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి తర్వాత వివరాలు అయితే తెలుసుకుందాం. సో దీన్ని బట్టేనే మీరు మీ ప్రిపరేషన్ని మంచిగా వెల్గా ముందుకు తీసుకెళ్తారు అనే దానిపైన ఇక్కడ దృష్టిలో ఉంచుకొని చదువుతారు అనే దానిపైన ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. సో రాబోయేటటువంటి గ్రూప్ 2లో ఒకవేళ మరి 1000 పోస్టులతో కూడా వచ్చినా కూడా మరి మంచిగా
మీ ప్రిపరేషన్ ఇప్పుడే కొనసాగించండి. దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి మనకు వచ్చేసరికి పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 1000 పైగా వచ్చినా కూడా ప్రాసెస్ మాత్రం చాలా బాగుంటుంది. రాష్ట్రంలోనే అత్యుత్తమైన సెకండ్ పోస్టులు కనుక కాబట్టి దీనిపైన దృష్టిలో ఉంచుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అండి.